హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌లపై తాజా సమాచారము, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువనికపై మరోసారి ఉద్యోగుల ఉద్యమ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు పూనుకుంటున్నామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి, ప్రభుత్వానికి ఇది ఎంత పెద్ద సవాల్గా మారనుంది అనే ప్రశ్నలకు సర్వత్రా ఉత్కంఠ లేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఉద్యోగుల ఉద్యమాలకు ప్రభుత్వాలను ప్రభావితం చేసిన, కొన్నిసార్లు మార్చేసిన శక్తి ఉందని స్పష్టమవుతోంది. మొదటిది గత ఎన్టీఆర్ కాలం. 1980లో స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేసినటువంటి సుదీర్ఘ సమ్మె ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది. ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. ఇది 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలి ఓటమికి పరోక్షంగా పునాది వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. రెండవది చంద్రబాబు మునుపటి కాలం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని, వేధింపులకు గురి చేశారని, ఉద్యోగులే అన అవసరం లేనట్టు విహరించారని అయితే ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ ఉద్యమ ప్రభావం కూడా 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దోహదపడిన కారణాలతో ఒకటిగా పరిగణిస్తారు. మూడోది జగన్మోహన్ రెడ్డి కాలం. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అనధిక కాలంలోనే ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది. ముఖ్యంగా సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు వంటి హామీలను నిలబెట్టుకోలేదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. సో ప్రభుత్వం అణిచివేత చర్యలు చేపట్టిన 2021లో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై వేలాదిగా తరలివచ్చి నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది నాటి ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలపరిచిందని చెప్పవచ్చు. సో ప్రస్తుత ఆందోళనకు కారణాలు. తాజా కూటమి ప్రభుత్వంపై కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి పెడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు: హామీల అమలులో జాప్యం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం తత్సారం చేస్తుందని, స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. పీఆర్సీ మరియు ఐఆర్ తక్షణమే నూతన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈలోగా మధ్యంతర భృతి ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో డిమాండ్ చేస్తోంది. సో ఫ్యాక్ట్‌పో పిలుపు మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు నిరసనలకు దిగారు. పెండింగ్ బిల్లులు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ క్లెయిమ్లు వంటి అనేక బిల్లుల చెల్లింపు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా అరాకొరగా, అసంపూర్తిగా వ్యవహరిస్తోందని, ఇది తమను అవమానించడమేనని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సవాళ్లు. సో ఈ ఉద్యమ సంకేతాలు చంద్రబాబు ప్రభుత్వానికి అనేక సవాళ్లను విసురుతున్నాయి. ఆర్థిక భారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో పీఆర్సీ వేయడం, ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం అంటే రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది. ఇది ప్రభుత్వ బడ్జెట్ అంచనాలను తలకిందులు చేసే ప్రమాదమూ ఉంది. కొత్త అప్పులు పుట్టడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అదనపు భారాన్ని ప్రభుత్వం ఎలా మోస్తుందనేది పెద్ద ప్రశ్న. రాజకీయ ఒత్తిడి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. ఇది ప్రభుత్వ పనితీరుపై, ప్రజాభిప్రాయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ఇది బలమైన అస్త్రంగా మారవచ్చు. విశ్వసనీయత. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే ప్రభుత్వం ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతుంది. ఈ వ్యతిరేకత క్రమంగా ఇతర వర్గాలకు, సామాన్య ప్రజలకు కూడా విస్తరించే ప్రమాదం లేకపోలేదు. సో ఫైనల్‌గా ఉద్యోగుల అసంతృప్తి తీవ్ర రూపం దాల్చకుండా పరిస్థితి
కలిసిపోకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు, మరోవైపు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మధ్య సమతుల్యత సాధించడం చంద్రబాబు ప్రభుత్వానికి కత్తి మీద సాము వంటిదే. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి అపోహలను, అనుమానాలను నివృత్తి చేయాలి. హామీల అమలుకు సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దశల వారీగానైనా ఒక ప్రణాళికను ముందు ఉంచాలి. ఉద్యోగుల సమస్యల పట్ల సానుభూతితో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగుల ఉద్యమం మరోసారి కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంది. ఈ పరిమాణాలను ఈ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు, ఉద్యోగుల విశ్వాసాన్ని ఎలా చురగొంటారు అనే దానిపైనే రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలైతే ఆధారపడి ఉంటాయనే చెప్పవచ్చు.